क्या भाई पूरा गलत है? क्यों? यूपी यूपी से यूपी మేమైతే ఈరోజు నైమిషారణ్యంకి అయితే స్టార్ట్ అయ్యాము అనమాట. లక్నో నుంచి పొద్దున్నే ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. ఇక్కడ నుంచి బస్సెస్ అయితే 6 o'clock 6:30కి స్టార్ట్ అవుతాయని చెప్పారు. నైమిషారణ్యం వెళ్లే లోపల అయితే 9 o'clock అవుతుంది. నైమిషారణ్యం అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడికి రాగానే గోమతి నదిలో స్నానం చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి అయితే నెక్స్ట్ అయితే చక్రతీర్థంకి వెళ్ళిపోతున్నాము. మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నాం యాక్చువల్ ఇక్కడ టుక్. సో అందరికైతే అన్ని ప్లేసులు చూపిస్తా అని చెప్పాడు అనమాట. సో అయితే ఇప్పుడైతే గోమతి నదిలో అయితే స్నానం చేద్దాం. స్నానం అయిపోయాక గోమతి నదిలో వాటర్ పట్టుకెళ్లి శివుడికి అయితే అభిషేకం చేసుకున్నాము. ఇక అక్కడ నుంచి డైరెక్ట్ గా చక్రతీర్థంకి అయితే వచ్చేసాము. అప్పట్లో ఋషులందరూ మహావిష్ణువుని తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ చూపించమంటే విష్ణు వచ్చి సుదర్శన చక్రాన్ని వదిలి ఈ చక్రం ఎక్కడ పడితే అదే పవిత్రమైన ప్లేస్ అని చెప్పాడంట. అలా వెలిసింది ఈ ప్రదేశం. ఈ పవిత్రమైన ప్రదేశంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం చాలా మంచిదని చెప్తారు. ఎందుకంటే ఈ కథ ఇక్కడే పుట్టిందంట. ఇంతకన్నా పవిత్రమైన ప్రదేశం లేదని మేము కూడా అక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకుని అక్కడే భోజనం కూడా చేశాము. ఈ త్రిశక్తిధామ్ అనే ప్లేస్ లో మన తెలుగు అన్నమాట మొత్తం ఇక్కడ డెవలప్ చేసింది. ఇక్కడ భోజనం కూడా మన తెలుగు వాళ్ళ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడ హనుమాన్ గడి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. పేదవాళ్ళకి అలానే అనాథులకి ఇక్కడ మధ్యాహ్నం టైంలో అన్నదానం చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఇక్కడ. నెక్స్ట్ అయితే మరెన్నో నైమిషారణ్యం వీడియోస్ ఇంకా ప్రయాగ్రాజ్ మరియు కాశీ వీడియోస్ కూడా వచ్చేస్తున్నాయి మన ఛానల్లో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.